హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటికి 2 కిలోమీటర్స్ దూరంలో రవితేజ కట్టించిన థియేటర్ ఉందండి. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తూ ఉన్నాము. ఆ థియేటర్ పేరే ఏఆర్టీ సినిమాస్ అనమాట. ఈ థియేటర్ రవితేజ మరియు ఏషియన్ భాగస్వామ్యంతో ప్రారంభం చేశారు. ఏఆర్టీ సినిమాస్ తత్వ మాల్ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఎంత బాగుంటుంది. సో మాకైతే 2 కిలోమీటర్స్ అంతే జర్నీ. మాకు ఇంకా రోడ్ క్రాస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట, అంత దగ్గరలో ఉంది ఈ థియేటర్. ఇప్పుడే ఎందుకు వచ్చాము అంటే, రామ్ది సినిమా వచ్చిందండి, ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి. అది ఆంధ్ర సైడ్ విలేజ్ లో, మా విలేజ్ లో కూడా కొంచెం మూవీ తీశారు. సో అందుకని పర్టికులర్గా మేము బయలుదేరి వచ్చాం అనమాట ఈరోజు. సో మనమైతే లోపల లుక్ కూడా ఎలా ఉందో చూసేద్దాము. దానికంటే ఫస్ట్ బండి కూడా పార్కింగ్ చేయాలి. సో పార్కింగ్ చేసి లోపల అట్రాక్షన్ అది ఎలా ఉంది, ఏమిటి థియేటర్ అనేది అంతా కూడా చూసేద్దాము. ఫస్ట్ అయితే బండి పార్కింగ్ అయితే కింద ఉంటుందండి. మనం కిందకి వెళ్ళే కొద్దీ చాలా స్పేసియస్ ఉంటుందన్నమాట పార్కింగ్ ఏరియా అనేది. గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి లిఫ్ట్ అవైలబుల్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం 4వ అంతస్తులో ఉన్న తత్వమాల్కి వెళ్ళాలి కాబట్టి 4th ఫ్లోర్ ఎంట్రన్స్ రాగానే ఇలా ఉంటుందండి. రవితేజ గారు అవి పోస్టర్స్ అనేవి ఇలా ఒక ఫ్రేమ్ లాగా కట్టించి ఉంచారనమాట. సో అది చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. అందరూ కూడా అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటారు. ఇక్కడ 6 స్క్రీన్స్ ఉంటాయండి. సో అలానే మనకి సిట్టింగ్ ఏరియా ఎక్కడ సోఫా సెట్స్తో చాలా డిగ్నిఫైడ్గా కూడా ఉంటుంది ఇక్కడ ఏరియా అనేది. అలానే ఫుడ్ కోర్ట్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఈ టికెట్స్ మనం బుక్ చేసుకోవాలి అంటే బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలానే ఇతర ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా కూడా దొరుకుతాయి అన్నమాట. మూవీ టైం అయింది కాబట్టి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతాము. లోపల థియేటర్ అనేది ఇలా ఉందండి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫోన్ తీసుకెళ్ళి పెళ్లి కూతురు గదెక్కడండి? ఆంధ్ర కింగ్ తాలూకా. ఆంధ్ర కింగ్ ఉండదండి. మూవీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ కొన్ని